Subscribe to our channel and press the bell icon for the latest updates. వారం గ్యాప్లో విడుదలయ్యే రెండు సినిమాల్లో ముందుగా వచ్చే సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే తర్వాత రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో కానీ ట్రేడ్లో కానీ మంచి అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలయ్యే రెండో సినిమా కూడా ఫ్లాప్ అయితే వారం క్రితం వచ్చిన సినిమాకు కాస్త వసూలు పెరగటం అనేది మనం చాలా కాలం నుండి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కింగ్డమ్, హరిహర వీరమల్లు చిత్రాల పరిస్థితి అలాగే ఉంది. జూలై 24న భారీ అంచనాల నడుమ విడుదలైన హరిహర వీరమల్లు చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. రెండవ రోజు ఆ టాక్ ప్రభావం దారుణంగా సినిమా కలెక్షన్స్పై పడటంతో డిజాస్టర్ కబాబ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. కానీ మూడో రోజు, నాలుగో రోజున ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా కాస్త డీసెంట్ స్థాయి వసూలు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత నాలుగో రోజు నుండి వసూలు ఊహించినట్టుగానే దారుణంగా పడిపోయాయి. అనేక సెంటర్స్లో డెఫిసిట్స్ కూడా నమోదయ్యాయి. అలాంటి సినిమాకు విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం కాస్త ఊపిరిపోసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ సెంటర్స్లో టాక్ లేకపోవడంతో కింగ్డమ్ చిత్రం మొదటి రోజే భారీగా పడిపోయింది. ఇక రెండవ రోజు అయితే ఫస్ట్ షోస్ నుండి అనేక మాస్ సెంటర్స్లో హరిహర వీరమల్లు డైలీ కలెక్షన్స్ కంటే తక్కువ నమోదయ్యాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అయితే దారుణం. విజయవాడలో నిన్న ఒక థియేటర్లో కింగ్డమ్ చిత్రానికి 15,000 రూపాయల గ్రాస్ వసూలు వస్తే హరిహర వీరమల్లు చిత్రానికి 18,000 రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో హరిహర వీరమల్లు చిత్రానికి నిన్న 50 లక్షల రూపాయల షేర్ వసూలు వచ్చాయి. అంతకు ముందు రోజున ఈ చిత్రానికి 35 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే దాదాపుగా 15 లక్షల రూపాయలు పెరిగాయన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఈ రోజు, రేపు హరిహర వీరమల్లు చిత్రానికి డీసెంట్ స్థాయి వసూలు నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. శనివారం రోజున 80 లక్షలు, ఆదివారం రోజున 1 కోటి రూపాయల షేర్ వసూలు రావచ్చు. ఈ వీకెండ్తోనే హరిహర వీరమల్లు చిత్రం వసూలు కూడా క్లోజ్ అయిపోతాయని అందరూ అనుకుంటున్నారు. ఓటీటీలో కూడా ముందు అనుకున్న తేదీ కంటే ముందే రావచ్చు అంట. చూడాలి మరి.